మరోసారి ప్రజలను మోసం చేయాలని కాంగ్రెస్ చూస్తోందని మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు. 100 రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని ప్రజలను నమ్మించి నిండా ముంచారని అన్నారు. బీజేపీ కులాలు మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి మైనార్టీ ప్రజలను వెడగొడుతున్నారని సవితా ఇంద్రారెడ్డి అన్నారు. వీళ్ళొచ్చి తులం బంగారం ఇస్తామన్నారు. ఎవరికైనా ఒక్కరికైనా కనీసం కొత్తగా కళ్యాణ లక్ష్మి ₹1,00,000 చెక్ కూడా ఇస్తలేదు. దాదాపుగా 5 నెలల 1,50,000 పెళ్లిళ్ళు అయినాయి. అంటే 1,50,000 మందికి ₹1,00,000 ఇవ్వాలి, తులం బంగారం ఇవ్వాలి. నాకు అర్థమైన కాడికి ఆ బంగారం దొరుకుతలేనట్టుంది. కాబట్టి చూస్తున్నట్టున్నాడు, వస్తుందా లేదా ఏడుంటున్నదో కొననికే చూస్తున్నట్టున్నాడు. కానీ కనీసం చెక్ ఇవ్వడానికి మనొక పెద్దమ్మ వచ్చి ఏడుస్తున్నది, బిడ్డ నా మనవరాలు పెళ్లి చేసినాం, నా బిడ్డ కష్టం ఉంది, ఆ ₹1,00,000 రాకపోయాను. ఇది రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పాలన. దయచేసి ఆనంద్ చెప్పినట్టు వికారాబాద్ జిల్లా ఇచ్చినందుకు, అసలు వికారాబాద్ జిల్లా ఇచ్చినందుకు కేసీఆర్ రుణం తీర్చుకోవాలని ఆనందం గెలిపించి పంపించాల్సింది. కానీ అప్పుడేదో ఇక మీరు చెప్పిన మాటలు నమ్మినారు. ఇప్పటికైనా వికారాబాద్ జిల్లా అట్లాగే ఉండాలి అంటే ఖచ్చితంగా కారు గుర్తు ఓటు వేయండి, వేసి గెలిపించండి అని మీకు అందరినీ కూడా పేరు పేరున కోరుతా ఉన్నాను. 13 తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఇక 3 రోజులు, మనకు 4 రోజులు, 13 తారీఖు జరగబోయే ఎన్నికల్లో కూడా తప్పకుండా మీరందరూ కూడా కారు గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరుగా ప్రార్థిస్తున్నాం. మిత్రులారా, మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఉన్నటువంటి 3 పార్లమెంట్లో కాంటాక్ట్ చేస్తున్నటువంటి మిత్రులు, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ కానీ. నేను కూడా 5 సంవత్సరాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చైర్మన్గా ఉన్నా.